హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. చూడండి, ఏమిటిది? కుండలో ఏముంటుంది అని సస్పెన్స్ కదండి. కంపల్సరీగా చూసేయండి. వెనకటి పద్ధతి ప్రకారంగా తినేద్దామండి మనం కూడా. చూడండి ఫ్రెండ్స్, ఏంటి అనుకుంటున్నారు కదా? ఈ కుండలో చూపించేస్తాను నేను మీకు. కంపల్సరీగా వీడియో కీప్ చేయకండి. చాలా హెల్తీగా ఉంటారండి ఈ భోజనం చేస్తే. చూడండి, వెనకటి దాంట్లో ఇప్పుడు మంది వెరైటీగా మిక్స్ చేసుకుని తినేద్దాం. చూసేద్దామండి కుండలో ఏముందని. వావ్, కుండ పెరుగండి. చూడండి ఫ్రెండ్స్, కుండ పెరుగు అంటే చాలా ఇష్టం కదా అందరికీ. వెనకటి రోజుల్లో జాడీల్లో కుండల్లో తోడు పెట్టుకునేవారంటండి. మనం కూడా ఇప్పుడు అలా చేద్దామండి. చాలా టేస్టీ అండి. మెయిన్ వావ్, ఏంటి కుక్కర్ చూపించేస్తున్నారు అనుకుంటున్నారా? ఇప్పుడు రోజుల ప్రకారం కుక్కర్ అండి. వీడియో కిప్ చేయొద్దండి, కిప్ చేయకండి అస్సలు. తప్పనిసరిగా చూసేయండి. వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారా? కంపల్సరిగా రోజంతా హెల్దీగా ఉండాలనుకుంటున్నారా? ఈ భోజనం చేసేద్దామండి మనం. వెయిట్ లాస్ అయిపోదాం, బరువు తగ్గిపోద్దాం. చూడండి ఫ్రెండ్స్, మూత తీసేస్తున్నా. వావ్, ఏంటిది అనుకుంటున్నారా? జొన్న రైస్ అండి. చాలా మంచిది హెల్త్కి. చూడండి, ఒక రోజు నానబెట్టుకోవాలండి, ఒక రోజు రైస్ వండుకోవాలి. అలా నానబెట్టుకుని వండుకోవాలండి. ఒక వంతు జొన్నలు శుభ్రంగా కడుక్కొని 4 వంతులు వాటర్ పోయాలండి. కుక్కర్లో 5 విజిల్స్ 6 విజిల్స్ చేయించాలి. హెల్త్కి చాలా మంచిదండి. ఇప్పుడు తినేద్దామా? శుభ్రంగా వేసేసుకుని. చూడండి ఫ్రెండ్స్, ఒక బౌల్ తీసేసుకోండి. ఇలా వెనకటి రోజుల్లో ఇలాగే తినేవారండి, కానీ రైస్ పెట్టుకునేవారు. ఇప్పుడు జొన్న రైస్. ఏం రైస్? జొన్న రైస్. చాలా మంచిదండి. చూడండి, మీకు ఎంత కావాలో అంతే పెట్టుకోండి. నాకైతే ఫుల్ అయిపోతుంది. చూడండి, ఆ బౌల్ వేసేసుకున్నాను నేను. చూడండి ఫ్రెండ్స్, కుండ పెరుగు మనకి ఎంత కావాలో అంత వేసేసుకుందామండి. నాకైతే పెరుగు అంటే చాలా ఇష్టం అండి. చాలా ఇష్టం అండి. కుండ పెరుగు అంటే ఫుల్గా వేసేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, అసలు చాలా ఫుల్ అండి. ఒక స్పూన్ పెట్టేసుకుందాం. ఇలా కలిపేసుకుందామండి జొన్న రైస్ అంతా కూడా. చూడండి ఫ్రెండ్స్, అంతా కూడా కలిసిపోయింది సూపర్గా. చూడండి, మనకి ఎంత కావాలో అంతా పెట్టుకోవచ్చండి. నాకు ఫుల్ అయిపోతుందని నేను ఇంత పెట్టుకున్నా. బౌల్ కదండి, చాలా వెయిట్ ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందామండి. వేసేసుకున్నాం సాల్ట్. మళ్ళీ కలిపేసుకుందాం బాగా. బాగా కలిపండి. సాల్ట్ ఎక్కడ తగలకూడదు మనకి. చాలా టేస్టీ. ఇప్పుడు మనం వెనకటి పద్ధతి ప్రకారం ఉల్లిపాయ అండి. చాలా టేస్టీ. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటండి. వేసేసుకుందాం. వావ్, చూడండి ఫ్రెండ్స్, వావ్, బెల్లం ముక్కండి. పెరుగు రైస్లో బెల్లం చాలా టేస్టీ అండి. రోజు ఇంత బెల్లం ముక్కుతానండి, బొజ్జ కొవ్వంతా కరిగిపోతుందండి. వేసేసుకుందాం. చూడండి, వెనకటి రోజుల్లో ఇవే తినేవారంట. చాలా హెల్దీగా ఉండేవారంట. పచ్చిమిర్చి అండి, గుండె పక్కన కొవ్వంతా కరిగిచ్చేస్తుందండి. ఆ రోజుల్లో ఇది తినటం వల్ల ఏ వ్యాధులు ఉండేవి కాదండి. ఇప్పుడు ఎవ్వరు ఇలా తింటలేదు, అందుకని వ్యాధులు ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడు మనం ఇది తీసేసుకుందాం. చూడండి, ఇంకోటి చిన్నది, చాలా మంచిదండి. లేతకాయ సూపర్గా ఉంది. వావ్, చూడండి ఫ్రెండ్స్, చాలా హెల్దీ కదండి. తప్పకుండా ఇలా తీసేసుకుందామండి. మనం తినేద్దామండి. వెళ్ళిపోదామా? కుండ పెరుగు, జొన్న రైసు, బెల్లం, ఉల్లిపాయ, పచ్చిమిర్చి. సూపర్ టేస్టీ అండి. తినేద్దాం. చూడండి ఫ్రెండ్స్, చాలా టేస్టీ అండి. అసలు కుండ పెరుగు అంటే సూపర్ అండి బాబు. నోరు ఊరిపోతుంది కదండి చూస్తుంటేనే. చాలా బాగుందండి. చాలా హెల్తీ అండి. నాకైతే చాలా నచ్చేసింది. సూపర్గా ఉందండి. ఇప్పుడు పచ్చిమిర్చి తీసేసుకుందాం. అసలు టేస్ట్ ఉందండి. కొంచెం పసిరి వాసన వస్తుంది కానీ చాలా బాగుంది.
సూపర్ అంటే సూపర్ అండి. చూడండి ఫ్రెండ్స్, తినే కోళ్ళు తినాలనిపించేస్తుంది. బెల్లం తినేద్దామండి. చాలా బాగుందండి టేస్ట్, అన్నీ కూడా సూపర్ ఉన్నాయి. పచ్చిమిర్చి అదిరిపోయిందండి. చాలా చాలా సూపర్. సూపర్ అంటే సూపర్ అండి. అన్నిటి మీద పచ్చిమిర్చి టేస్టీగా ఉందండి. చాలా టేస్టీగా ఉంది. కంపల్సరీగా తీసుకోండి. అద్దరిపోతుంది టేస్ట్. ఈ రోజుల్లో ఎవ్వరు తింటారు కదండి. బిర్యానీలు, పిజ్జాలు ఇవే తింటారు కదా. ఆరోగ్యం తక్కువగా ఉంటుందండి. ఎవరు తింటారు కదా. ఇవి తింటే చాలా ఆరోగ్యంగా ఉంటారండి. ఒక్కరోజు కూడా జ్వరం రాదు, బీపీ ఉండదు, షుగర్ ఉండదు, దగ్గులు, రంపలు, థైరాయిడ్లు, కిడ్నీ ప్రాబ్లమ్స్, గుండె ప్రాబ్లమ్స్ అసలు ఏవి రావండి దగ్గరికి. ఇలాంటివన్నీ తీసుకోండి. అపెండిక్షన్లు ఇవి ఏమన్నా వెనకటి రోజుల్లో ఉన్నాయండి. అసలు ఏ లేవండి వెనకటి రోజుల్లో. ఈ వ్యాధులు ఏమని ఈ ఫుడ్ తినటం వల్ల. ఇప్పుడు కూడా కొంతమంది ఇవి తీసుకోండి. మీరు ఒకే ఒక రోజు తీసుకొని చూడండి. నెక్స్ట్ రోజు ఇదే తీసేసుకోవాలని అనుకుంటాం మనం మళ్ళీ. చాలా చాలా సూపర్ అండి. కొంచెం కారం ఉంది, పచ్చిమిర్చి. కారం వచ్చినప్పుడు కొంచెం పెరుగు పెట్టేసుకుంటే ఈ జొన్నలు వెళ్తూ ఉంటే ఏ కారం లేదండి. సూపర్ అండి. నాకైతే చాలా చాలా నచ్చేసిందండి. మీరు కూడా ఇలాగే తీసుకోండి. ఏ వ్యాధులు కూడా మీ దగ్గరకు చేరకుండా ఉంటాయి. హాస్పిటల్కి అయితే తిరగండి ఎవరు కూడా. ఇంకా తప్పలేనప్పుడు ఎలాగ తప్పదు. మనకు ఓపుకున్నప్పుడు మనమే చూసుకోవాలండి. మన ఫుడ్ మనమే. బయట ఫుడ్ తినండి, కానీ ప్రతిరోజు ఇంటికాడ ఉంటారు కదా, ఇంటికాడ ఫుడ్ ఇలా తీసుకోండి. బయటకు వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్తో పాటు అయితే నచ్చండి, తప్పలేదు. ఎప్పుడు ఒకేలా తినలేం కదా, కానీ ప్రతిరోజు బయట ఫుడ్ తినకండి. జొన్నలకు బదులుగా రైస్ కూడా వేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. వెనకటి రోజుల్లో రైస్ తోనే తినేవారు. ఇప్పుడు నేనైతే జొన్నల రైస్ తింటున్నానండి. షుగర్ అయితే అసలు దగ్గరికి రాదు. రైస్ అయితే కొంచెం షుగర్ రావచ్చేమో అని డౌట్ ఉంటుంది. ఈ జొన్నలకు అయితే అసలు డౌట్ ఉండదండి. జవారీ జొన్నలు చెప్పే వాళ్ళు చెప్పాలనిపిస్తుందండి మీకు. కానీ బాయ్ బాయ్ ఫ్రెండ్స్. బాయ్ అండి. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి తప్పు రైట్ మటుకి. బాయ్.